ఒక చెడ్డ పేరు ఏమున్నది, వీళ్ళు సమయానికి స్టార్ట్ చేయరు, సమయానికి ముగించారు అనడానికి సింపుల్గా అంటారు. కానీ అనేటువంటి వాళ్ళు ఉండి నడిపించరు, సమయానికి రారు, వచ్చినా కానీ కూడా కాళ్ళు ఈ స్థలంలో వాళ్ళను నిల్వనియ్యాయి. ఏం చేద్దాం చెప్పండి. కాబట్టి మీరు కోరుకున్నట్టే 2 గంటలలో ఆరాధనను ముగించుకుందాం. ఇంకా 2 గంటలు కాదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ముగించుకుందాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. कितने लोग चाह रहे हैं प्रभु जी का वचन सुनना, समझना, उसके अनुसार चलना बोलकर? हालेलुया. एक बार पढ़िए, वचन पढ़िए. మీ సంతోషము అంటే వాక్యం చదవండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదవండి, కొంతమంది వినలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. हालेलुया. आपका आनंद परिपूर्ण होना बोले तो पूछिए, प्रार्थना करिए. आपका आनंद और ज्यादा होना, समझ में आ रहा? आपका आनंद और ज्यादा होना बोले तो क्या करना कहते हैं? प्रार्थना करिए, पूछिए, मांगो. ఇప్పుడు నేను చెప్తున్నది అనేది వాక్యంలో ఉన్నదా లేదా అనేది మీరు పరీక్షించుకోవాలా. ఏ సేవకుడైనా ఏదైనా చెప్తూ ఉన్నాడంటే అది వాక్యంతో నువ్వు నేను పోల్చుకోవాలా. అది కరెక్ట్ అయితే దాన్ని ఫాలో కావాలి, దాన్ని అనుసరించాలి. అవునా కదా? అవునా కదా? మన దేవుని వాక్యంలో अभी तक अपन क्या देखे सो है, कीर्तन ग्रंथ में क्या देखे सो है, दिन भर मैं प्रभु जी के मंदिर में रहकर उनकी आराधना करना मैं इच्छा कर रहा. हालेलुया. దినమెల్లా నేను దేవుని మందిరం, యాక్చువల్లీ చెప్పాలంటే ఆదివారము దినమెల్లా మనం దేవుని మందిరంలో కూర్చొని పని పాటలను పక్కకు పెట్టేసి ప్రోగ్రాంలను ఫంక్షన్లను అన్నీ కూడా పునరుద్ధానము దినమున ఆదివారము దినమున వాక్యానుసారంగా చూస్తే, వాక్యంతో పోల్చుకుంటే దినమంతా కూడా మనం దేవుని మందిరంలో కూర్చొని ఆయనను ఆరాధిస్తూనే ఉండాలి. అది వాక్యం. ఎక్కడ? దేవుని మందిరంలో, ఫంక్షన్ హాల్లో కాదు. ఎక్కడ? ఆడేమని రాయబడి ఉంది? నేను చూపిస్తా, ఆధారాలు చూపిస్తా. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. వాక్యంను బట్టి నా ధైర్యం. దేవుని మందిరంలో కూర్చొని ఏం చేయాలమ్మా? దావీదు భక్తుడు కోరుకుంటున్నట్టుగా, దావీదు మహారాజుకి, దావీదు ఎవరమ్మా? ఒక రాజు కాదా? ఎటువంటి ప్రజలకు రాజు ఆయన? ఇజ్రాయెల్ ప్రజలకే రాజు అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఏర్పరచుకున్నాడు? వచ్చి దేవుడు ఎంత గొప్పవాడు కావచ్చు దావీదు. హల్లెలూయా. దేవుడు దావీదు, పొట్టివాడైనటువంటి దావీదు దేవుడు ఏర్పరచుడు, గొర్రెలను కాల్చుకునేటువంటి అతన్ని ఏర్పరచుకున్నాడంటే ఇజ్రాయిల్ ప్రజలకే రాజుగా చేసినటువంటి దావీదు, ఆయనకి ఏం తక్కువ ఉంటుంది? ఏం కొదువలు ఉంటాయి? ఆయన కోరుకుంటే సంఘాన్ని తీసుకొచ్చి రాజ్యంలో తన ఇంట్లో పెట్టుకుంటాడు. హల్లెలూయా. చర్చినే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే కెపాసిటీ అయినది. అవునా కదా? యాజకులు కానీ, పూజారులు కానీ, అర్చనలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళు కానీ, మీ తరఫు నుండి ప్రార్థన చేస్తున్న యాజకులు ఎంతమంది లేరు ఆయన దగ్గర? ఉన్నారా లేదా? వాళ్ళందరూ కూడా ఒక సైకిల్ చేస్తే, ఒక కబురు పెడితే చర్చ్ వచ్చి మొత్తం వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. అర్థమవుతుందా? దావీదు మహారాజు కోరుకుంటే చర్చ్ ఆయన ఇంట్లో కట్టుకుంటాడు. నాకు బయటికి వెళ్ళడానికి కష్టమవుతుంది. రేపు చాలా మంది కంఫర్ట్ జోన్ను ఏర్పరచుకుంటున్నారు. అంటే మేము ఉన్న చోటనే మాకు అన్ని కావాలా అని ఏర్పరచుకుంటున్నారు కదా. మేము ఇట్లా బటన్ నొక్కితే మా ముంగట ఆ ఎల్ఈడిలో, టీవీలో మాకు అన్ని మెసేజ్లు రావాలి. అవునా కదా?
మేమున్న చోట చర్చ రావాలా, మేమున్న చోట వాక్యం రావాలా, మేమున్న చోట ఇవన్నీ జరగాల. అట్లా అనుకోలేదు దావీదు మహారాజు. అట్లా అనుకొని ఉంటే, అంత కెపాసిటీ, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ కూడా దావీదు మహారాజు అట్లా చేసుకుండా. ఎందుకు? దేవుని మందిరము మందిరమే. హల్లెలూయా. దేవుని మందిరము మందిరమే. దేవుని మందిరము మందిరమే. దేవుని మందిరం యొక్క విలువ దావీదు మహారాజుకు తెలుసు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు, ఒక ఆజ్ఞాపిస్తే ఏమైనా చేయవచ్చు. కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళి, చదవండి వాక్యము, చదవమ్మా తొందరగా చదువు. నేను బ్రతుకు దినములన్నీయు, ఎవరు చెప్తున్నారు? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో. చూసారా? ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాక్యం వింటున్న వాళ్ళందరూ, చిరకాలము యెహోవా మందిరములో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను నివాసము చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ నివాసం చేయాలా మనం? దేవుని మందిరంలో. ఎక్కడ నివాసం చేయాలా? చర్చిలో. ఎన్ని గంటలు చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా అన్నీ కూడా దేవుడు లిస్ట్ ఇచ్చాడు తన బిడ్డలకు. ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి, దేవుని మందిరం అంటూ ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఉన్నదా లేదా? దేవుడు మందిరం అంటూ దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? నిన్ను రక్షించుకున్న తర్వాత, హల్లెలూయా, నిన్ను రక్షించుకున్న తర్వాత, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకొని బాప్తిజం తీసుకున్నావో ఆ క్షణము నుండి నిన్ను, అరే ఈమె నన్ను నమ్ముకున్నది, ఇతను నన్ను నమ్ముకున్నాడు, నేను నా బిడ్డగా అంగీకరిస్తున్నా, రక్షణ ఇస్తున్నా అని ఏర్పరచుకున్న క్షణము నుండి దేవుడు నిన్ను అట్లనే ఒంటరిగా నీ ఇంట్లో కానీ, నీ సొసైటీలో కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ వ్యాపారంలో అట్లనే వదిలేసిండా? రక్షణ ఇచ్చాడు, నువ్వు రక్షణ పొందుకున్నావు. आप लोग प्रभु जी दिए सो, आप लोगों को प्रभु जी दिए सो रक्षण पाई सो है बैप्टिज्म के द्वारा, विश्वास के साथ। अब बैप्टिज्म लेने के बाद, रक्षण पाने के बाद, आप लोगों को प्रभु यीशु प्रभु दुनिया में, सोसाइटी में, आपके ऑफिस में वैसी छोड़ दिए क्या? మిమ్మల్ని అట్లనే వదిలేసాడు రామా? అర్థమవుతుందా? वैसी छोड़ दिया आप लोगों को? क्या दिए आप लोगों को? क्या दिए? क्या दिए? नहीं मालूम, देखे नहीं मालूम। रक्षण दिए। विश्वास से बैप्टिज्म लेने से आपको क्या मिल रहा? स्वर्ग मिल रहा, परलोक राज्य, రక్షణ मिल रहा आपके आत्मा को। రక్షణ పొందుకున్న తర్వాత నేను అట్లనే రోడ్ల మీద వదిలేసిండా? ఏమిచ్చాడు వాళ్ళని? ఏమిచ్చిండమ్మా చెప్పాలి? क्या दिए आप लोगों को? चर्च दिए। हालेलुया। चर्च बोले सो चीज एक है नहीं है? है नहीं है? है? ఉన్నదా? వాళ్ళు ఎందుకంతా మీరు అంతా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు? సంఘం అనేది దేవుడు ఏర్పరిచేయడం మీకోసం. ఎవరి కోసం ఉంది సంఘం? ఎవరి కోసం ఉందమ్మా చెప్పాలా? ఎవరి కోసం ఉంది? ఎవరి కోసం? నా కోసం। किसके लिए चर्च? किसके लिए? मेरे लिए। आपको रक्षणा दिए। आप बैप्टिज्म लेने से आपको क्या मिला? रक्षणा मिला, विमुक्ति मिला। रक्षणा ही नहीं मिला और एक क्या चीज दिया तुम्हारे को प्रभु जी? चर्च दिए सो है। चर्च बोले सो एक चीज दिए सो है, ये याद रख लेना। हालेलुया। ఇది మర్చిపోవద్దు। ఇది మర్చిపోయిన వాళ్ళు, ఇది మర్చిపోయినటువంటి వాళ్ళు దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వాళ్ళు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళు అవుతారు। దేవుడు తన మందిరాన్ని నీ కోసం మామూలుగా ఇచ్చిండా? పాత నిబంధనలో దావీదు మహారాజు ఈ విధంగా చిరకాలము నీ మందిరంలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను। हालेलुया। जिंदगी भर आपके मंदिर में रहने के लिए मैं इच्छा कर रहा हूं प्रभु जी। चिरकालम, दैट इज द ओल्ड टेस्टमेंट, पुराना नियम है वो।
కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు సంఘాన్ని ఎట్లా స్థాపించాడు చెప్పాలమ్మా, చెప్పాలా? తెలిసి ఉండాలి. చిన్న పిల్లలాగా నేర్చుకుందాం. హల్లెలూయా. వాక్యాన్ని నేర్చుకుందాం. హల్లెలూయా. మనం సీనియర్ క్రిస్టియన్సే కావచ్చు, తాత ముత్తాతల నుండి క్రైస్తవులుగా చెప్పుక తిరుగుతున్న వాళ్ళం కావచ్చు, అయినా నేర్చుకునే వారుగా చిన్న పిల్లలారా అంటాడు వాక్యంలో. నా పిల్లలారా అని అంటాడు. కాబట్టి నేర్చుకుందాం. దేవుడు సంఘాన్ని ఏమిచ్చి స్థాపించాడు, ఏ విధంగా సంపాదించాడమ్మా తెలుసా? దేవుడు సంఘాన్ని ఏ విధంగా స్థాపించాడు? పాత నిబంధనలు అయితే యాజకులను వీళ్ళని ఏర్పరిచి సంఘాన్ని చేస్తే ఎట్లా? పాత నిబంధనలో మాటల ద్వారా సంఘాన్ని కట్టిండు, ఆయన మందిరాన్ని కట్టించుకోండు. కొత్త నిబంధనలు వచ్చేసరికి రక్తం నుంచి స్థాపించినటువంటి మందిరం ఇది. ప్రతి మందిరం కూడా హల్లెలూయా. మందిరమే. దేవుని మందిరం, చర్చ్ అనేది చర్చే. దాని విలువ మీరు దయచేసి సంఘం యొక్క విలువను మీరు అర్థం చేసుకోవాలని